ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృత తృప్తాయ సుందరాయ నమో నమః. మనం శ్వేతాశ్వతరంలో మందమధ్యమాధికారులు అంటే ఎవరైతే వైరాగ్య సంపన్నులైనటువంటి వాళ్ళు ఉంటారో, అత్యాశ్రములు ఆశ్రమాలని దాటిన వాళ్ళు ఉంటారో, వాళ్ళు పరమాత్మను ఎలా దర్శించాలన్నది ముందు చెప్పేసుకున్నాం. అది చాలా సులభం. ఎందుకంటే వాళ్ళు సర్వసంగ పరిత్యాగం చేసిన వాళ్ళు కాబట్టి, వాళ్ళకి దేంతోని బంధాలు ఉండవు కాబట్టి, కామాలు ఉండవు కాబట్టి, వాళ్ళు ఆత్మని దర్శించడం అనేటువంటిది వాళ్ళకి సులభం. అదే మరి మందమధ్యమాధికారులకైతే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఏమిటండి ఇబ్బంది అంటే, మందాధికారులకి వైరాగ్యం చాలా తక్కువగా ఉంటుంది. మధ్యమాధికారులకి వైరాగ్యం ఉంటుంది, కానీ లౌకిక వ్యవహారాల మీద ఇచ్చ ఉంటుంది, కోరికలు ఉంటాయి. ఆ వైరాగ్యం ఉన్నా ఈ కోరికల వలన ఆ వైరాగ్యం సరిగా పనిచేయదు. అందుకోసం ఏం చేయమంటారు? ఉపాసన చేయమంటారు. అంటే ఇవాళ జ్ఞానం మాత్రమే మోక్షాన్ని ఇచ్చేటువంటిది అనడంలో సందేహం లేదు. అయితే జ్ఞానం ఎలా పొందడం? అందరికీ డైరెక్ట్గా జ్ఞానాన్ని పొందడానికి వీలవుతుందా? మందాధికారులు జ్ఞానాన్ని డైరెక్ట్గా పొందలేరు కదా, మధ్యమాధికారులు పొందలేరు కదా. వాళ్ళకి దారు చెప్తున్నారు. ఇంతకు ముందు అధ్యాయంలోనే చెప్పారు, ఈ అధ్యాయంలోనే చెప్తున్నారు. యయేకో అవర్ణ ఇత్యాది స్తువన్మంత్ర చతుష్టయాత్ ప్రార్థ్యాధ మాయా జీవౌ చ బుద్ధ సుప్తౌ విచారయేత్. గురువుల దగ్గరికి వెళ్ళాలి. గురువుల దగ్గరికి వెళ్ళి గురువుల దగ్గర ఉపాసనా మార్గాన్ని తెలుసుకోవాలి. ఉపాసనా మార్గాలు ఇవాళ కొద్దిగా తక్కువగా ఉన్నాయి. కారణం ఏమిటండి అని అంటే, లౌకిక వ్యవహారాల్లో ఉంటున్నాం కాబట్టి ఏదో కొద్దిమంది దేవుడికి పూజ చేసిన వాళ్ళు ఉంటారు, కొద్దిమంది ఏదో సంధ్యావందనమో ఏదో చేసిన వాళ్ళు ఉంటారు తప్పించి, ఏదో ఒక మంత్రాన్నో లేకపోతే గురువుపదిష్టమైనటువంటి మార్గాన్నో దృఢంగా పరిశ్రమ చేసినటువంటి వాళ్ళు తగ్గుతున్నారు. లేరు అని నేను అన్ను, ఉన్నారు కాబట్టి తగ్గుతున్నారు. అది లేకపోతే ఏమిటి ఇబ్బంది అండి అంటే, అధికారం వైరాగ్యం పరిపూర్ణంగా ఉండి గురుపాదాల దగ్గరే ఉండగలిగి మనం సర్వసంగాల్ని విడిచిపెట్టి బయట ఉండగలిగితే అది చాలా గొప్ప విషయం. దాంట్లో అనుమానం లేదు, అది చాలా గొప్ప విషయం. అన్ని రకాలైన కోరికల్ని విడిచిపెట్టేస్తే, ఏ కోరికల్ని విడిచిపెట్టలేడు. ఏవో కొన్ని కోరికలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి, కొన్ని వ్యవహారాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆ సమయంలో వాడికి ఏం కావాలయ్యా అని అంటే, గురువుపదిష్టమైనటువంటి ఉపాసన కావాలి. ఉపాసన ఉంటే కానీ వాడు ఆ పరిస్థితి నుంచి బయటికి రాలేడు. ఏకో అవర్ణ ఇత్యాది, ఇక్కడ 4 మంత్రాలు ఇస్తున్నాడు. ఆ 4 మంత్రాలని కూడా ఉపాసనా మంత్రములు అంటారు. ఏకో అవర్ణ అన్నటువంటిది మొదటిది. అలా 4 మంత్రాలు ఉన్నాయి. ఆ 4 మంత్రాలు అంటే అది ప్రారంభించి మంత్రచతుష్టయాత్ 4 మంత్రాల వలన స్తోత్రము చేయుచు అధా అటు పిమ్మట మాయా జీవౌచ మాయని జీవుణ్ణి, బుద్ధ సుప్తౌచ బుద్ధుడైనటువంటి వాడిని, సుప్తుడైనటువంటి వాడిని అంటే జాగృతుడైనటువంటి వాడిని, సుప్తుడు నిద్రిస్తూ ఉన్నటువంటి వాడిని,
మాయని జీవుణ్ణి నలుగురిని కూడా విచారణ చెయ్యాలి. మన ఆత్మ విషయాన్ని చెప్తూ ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థలో ఆత్మ ఇలా ఉంటుంది, స్వప్నావస్థలో ఇలా ఉంటుంది, సుషుప్తి అవస్థలో ఇలా ఉంటుంది అని చెప్తున్నాం. ఈ చెప్పినటువంటిది ఉత్తమాధికారికి అందిపోయింది. వాడు హాయిగా వాడు ఆ జ్ఞానాన్ని పొందేశాడు. వాడు దేనికి అంటకుండా హాయిగా ఉన్నాడు, సుఖంగా ఉన్నాడు వాడు. కానీ మధ్యమాధికారి, మందాధికారి వీళ్ళిద్దరికీ సుప్తుడైనటువంటి వాళ్ళలో పరమాత్మ ఎలా ఉన్నాడు, నిద్రపోతూ ఉన్న చోట పరమాత్మ ఉన్నాడా, ఎలా ఉన్నాడు, జాగ్రత్తలో ఎలా ఉన్నాడు, వాడికి అర్థం అవడం లేదు, పట్టుబడ్డం లేదు. కాబట్టి ఏం చేయమన్నాడు? మాయ అంటే ఏమిటి, జీవుడంటే ఏమిటి, జాగృతుడంటే ఏమిటి, సుప్తుడంటే ఏమిటి, వీళ్ళని ఎలా విచారణ చెయ్యాలి అని అంటే దీనికి ఒక మార్గం ఉన్నదయ్యా అన్నాడు. ఏమిటండి ఆ మార్గం? 4 మంత్రాలు చెప్తున్నాను. 4 మంత్రాలని ఉపాసన చేయి. చేస్తే నీకేమో బుద్ధి శుద్ధి కలుగుతుంది. బుద్ధి శుద్ధి కలిగిందనుకో ఆటోమేటిక్గా నేను ఉపనిషత్తులు చెప్పుకుంటున్నాం, ఇంకా చాలా అద్వైత గ్రంథాలు చెప్పుకుంటున్నాం, ఇంకా మన మనస్సులు మన బుద్ధి కలుషీకృతంగానే ఉంటున్నది. ఏవో కొన్ని విషయాలు మనకి నచ్చనివి, నచ్చినవి, మనకి అనుకూలము, ప్రతికూలము, అనేక రకాలైనటువంటి భిన్నత్వాలు ఇంకా బుద్ధికి ఉన్నాయి. అవి ఎలా పోతాయి? ఏ పరమాత్మ ఒక్కడే, జాతి వర్ణాదులు లేనటువంటి వాడు, మొదలుగా కలిగినటువంటి 4 మంత్రాలతో స్తోత్రం చేసి అటు తర్వాత ప్రార్థించి మాయను, జీవుని, బుద్ధుణ్ణి అంటే జాగ్రత్తుణ్ణి, సుప్తుణ్ణి, నిద్రితుణ్ణి విచారణ చేయాలి. ఏకో అవర్ణ బహుధా శక్తి యోగాత్ వర్ణాననేకాన్ నిహితార్థో దధాతి విచైతి చాంతే విశ్వమాదౌ సదేవా సనో బుద్ధ్యా స్వభయా సంయునక్తు. ఇది 1వ మంత్రం. శ్వేతాశ్వతరోపనిషత్తులో ఉపాసనా మంత్రాల్లో ఇది ఒక మంత్రం. ఇంతకు ముందు కూడా మనం రుద్ర మంత్రాలను ఉపాసనా మంత్రాలు చదివాం. ఇప్పుడు కూడా ఓ ఉపాసనా మంత్రాన్ని చెప్తున్నాడు. ఏ పరమాత్మ తాను ఒక్కడే అయి వర్ణ వివక్షలు లేనటువంటి వాడై, వర్ణాలు లేవు. మనం కాన్ఫరెన్స్లో చెప్పుకున్నాం, అనేక పర్యాయాలు నాకు వీలున్నప్పుడు ఎలా చెప్తున్నాను. గుణకర్మ విభాగశ అంటే సత్వరజస్తమో గుణాలు, కర్మలు అంటే ఆచరించబడేటువంటివి ధర్మాలు అన్నమాట. అంటే సత్వగుణంలో దేవతలు, సత్వరజస్సులో రజస్సులు కలిసినప్పుడు మనుష్యులు, రజస్తమస్సులు కలిసినప్పుడు పశుపక్షాదులు, కేవల తమో గుణంలో ఆసురమైనటువంటి జగత్తు కలుగుతుంది. ధర్మాలు 4 ఉంటాయి. దేవతలకి సాత్విక ధర్మాలు ఉంటాయి, మనుష్యులకి రాజస ధర్మాలు ఉంటాయి, తామసులకి పశుపక్షాదులకి తామస ధర్మాలు ఉంటాయి, రాక్షసులకి అంధతామిశ్ర ధర్మాలు ఉంటాయి. ఇలా 4 ధర్మాలు ఉంటాయి. వీటిని బట్టే వర్ణ వివక్ష అనేటువంటిది ఉంటుంది అని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. ఏ పరమాత్మ తాను ఒక్కడే అయి వర్ణ వివక్షలు లేనివాడై అసహాయంగా తన శక్తితోడనే ఎటువంటి కోరికలు లేకుండా అనేక విధాలైనటువంటి జాతుల్ని, జీవులను సృష్టిస్తున్నాడో, ఆయనకి ఎవరూ సహాయం లేరు. ఆయన తన శక్తితోనే, ఆయన ఎటువంటి కోరికలతో చేయటం లేదు, నిష్కామంగా చేస్తున్నాడు. అనేక విధాలైనటువంటి జగత్తుని సృష్టిస్తున్నాడు. సృష్టి కారణం స్థితి కాలంలో సృష్టిని పోషిస్తున్నాడు. సృష్టించడం ఆయనే చేస్తున్నాడు, స్థితి కాలంలో ఆయనే పోషిస్తున్నాడు, లయకాలంలో ఆయనే లయం చేస్తున్నాడు. ఆ పరమాత్మ అందరికీ మంచి బుద్ధిని ప్రసాదించుగాక అని ఈ మంత్రం. మనకి ముందు మంచి ఆలోచన ఉండాలి. మంచి ఆలోచన అంటే మాకు లేదా అండి, మేము ఏమైనా చెడ్డ ఆలోచనలతో ఉన్నామా అంటే లౌకికమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి కదండి. ఏదో
నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా ధనము, నా లౌకికమైనటువంటి జీవనము, నేను అందరి చేత గౌరవించబడాలి, నేను అందరికీ మంచివాడిని నిర్మించుకోవాలి, ఇలాంటివి మనకి ఏవో కొన్ని ఆలోచనలు ఉన్నాయి కదండి. అవన్నీ పోవాలండి. పోయి నాకు పరమాత్మే కావాలి, నేను పరమాత్మని తప్పించి మరో దాన్ని కోరుకోకూడదు, మరొక విషయం నా బుద్ధిలోకి రాకూడదు, నాకు మరో ఆలోచన రాకూడదు అన్నది ఉండాలి. రెండో మంత్రం ఏమిటండి? తదేవాగ్నిస్తదాదిత్య తద్వాయుస్తదు చంద్రమా తదేవ శుక్రమమృతం తద్బ్రహ్మ తదాపస్స ప్రజాపతి. ఈ జగత్తులో ఉన్నదంతా ఆయనే. సృష్టి స్థితి రేకారకుడైనటువంటి ఆ పరమాత్మే అగ్ని, సూర్యుడు, వాయువు, చంద్రుడు. ఏమండి? శుద్ధమైనటువంటి వాడు, మరణ ధర్మాలు లేనటువంటి అమృతుడు. అలాగే అతడే జలస్వరూపుడు, అతడే హిరణ్య గర్భ బ్రహ్మ, అతడే విరాట్ స్వరూపమైనటువంటి వాడు. అన్నీ అతనే. ఈ జగత్తులో అతడు కానిటువంటిది, ఆ పరమాత్మ కానిటువంటిది ఏదీ లేదు. నేను ఏదో సమర్థ సంప్రదాయానికి చెందినవాడిని అండి, నేను దత్తాత్రేయ సంప్రదాయానికి చెందినవాడిని అండి, నేను సనాతనమైనటువంటి వైదిక సంప్రదాయానికి చెందినవాడిని అండి అని మూడు రకాలు అనుకోవచ్చును. అంటే నన్ను నేనే ఉదాహరణ మీకు చెప్తున్నాను, నేను ఎవరిని చెప్పటం లేదు. నేను నా బాల్యంలో నాకు వైదిక సంప్రదాయాలు తప్పించి తెలియవు. నాకు కొంత వయస్సు వచ్చిన తర్వాతను నేను దత్తాత్రేయ సంప్రదాయాన్ని తెలుసుకున్నాను. నాకు మరికొంత వయస్సు వచ్చిన తర్వాతను నేను సమర్థ సంప్రదాయాన్ని తెలుసుకున్నాను. ఇన్ని సంప్రదాయాలు చూసిన తర్వాత పరమాత్మ ఒక్కడే. ఏ సంప్రదాయంలోనైనా నువ్వు ఏ మార్గంలో వెళ్ళినా పరమాత్మ సాక్షాత్కారం ఒక్కటే. పరమాత్మ సాక్షాత్కారానికి మార్గాలు అడ్డు కావు. అది అద్వైతమైన, విశిష్టాద్వైతమైన, ద్వైతమైన, ఏ మార్గం అయినప్పటికీ కూడా పరమాత్మ సాక్షాత్కారానికి మార్గాలు అడ్డు కావు అని మనం తెలుసుకోవాలి. అన్ని మార్గాలు పరమాత్మే. మూడో మంత్రం ఏమిటంటే త్వం స్త్రీ త్వం పుమానసి త్వం కుమార ఉతవా కుమారి త్వం జీర్ణో దండేన వంచసి త్వం జాతో భవసి సర్వతో ముఖ. లోకంలో భగవంతుడు పురుష స్వరూపమా, స్త్రీ స్వరూపమా? భాగవతంలో స్త్రీ నపుంసక పురుషమూర్తియునుగాక తిరియగమర నరాదిమూర్తియునుగాక అని చెప్పాడు. అయితే మన అలా భాగవతంలో చెప్పిస్తే వినిస్తామా? ఉపనిషత్తుల్లో చెప్తున్నారు, నువ్వే స్త్రీ స్వరూపానివి, నువ్వే పురుష స్వరూపానివి, నువ్వే చిన్న కుమారుడు రూపంలో ఉన్నటువంటి కౌమారమైనటువంటి వయస్సు కలిగినటువంటి వాడివి, నువ్వే స్త్రీత్వంలో యవ్వనం కలిగినటువంటి ఆడపిల్లవి, నువ్వే జీర్ణో దండేన వంచేసి ముసలివాడివి, నువ్వే ముసలివాడివి. నా ముసలితనంలో నువ్వే ఉన్నావు, నా యవ్వనంలో నువ్వే ఉన్నావు, నా పురుషత్వంలో నువ్వే ఉన్నావు, నా స్త్రీత్వంలో నువ్వే ఉన్నావు. త్వం వంచేసి మమ్మల్ని మోసం చేస్తున్నావు. ఏమండి, నేను చిన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవాడిని, ఇప్పుడు ముసలాయన్ని అయిపోయాను, చెయ్యలేకపోతున్నానండి అంటాం. అంటే శారీరకంగా ఈ ఇబ్బంది ఉంటుంది, నేనేం ఉండదని అన్నం, ఉంటుంది. కానీ ఈ శారీరకమైనటువంటి అదృఢత్వానికి కూడా ఆయనే కారణం, దృఢత్వానికి కూడా ఆయనే కారణం. త్వంచాతో భవసి సర్వతో ముఖ. అంతటా విస్తరించినటువంటి సర్వస్వస్వరూపుడివి. నువ్వు ఆడదానివి, నువ్వు మగాడివి, నువ్వు చిన్నపిల్లడివి, నువ్వు వయస్సులో ఉన్నటువంటి పిల్లడివి, నువ్వేమో ముసిలాడివి, నువ్వే బాలుడివి, నువ్వే అంతటా విస్తరించినటువంటి పరమాత్మవి, అంతటా విస్తరించిన పరమాత్మవి. ఎక్కడ చూసినా నువ్వే ఉన్నావు. నాలుగో మంత్రం నీల పతంగ హరితో లోహితాక్ష తవుద్గర్భ ఋతవ సముద్రా
అనాదిమత్వం విభుత్వే న వర్తసే యతో జాతాని భువనాని విశ్వా. ఓ పరమాత్మ, నువ్వు నీలమైనటువంటి తొమ్మిద లాంటి వాడివి, పచ్చడి చిలుక లాంటి వాడివి, మెరుపులతో కూడినటువంటి మేఘం లాంటి వాడివి, నువ్వే 6 ఋతువులతో కూడుకున్న కాలస్వరూపుడివి, నువ్వే సముద్రాడివి, నీకు ఆది అంతం లేదు, నువ్వే ప్రభువి, నీ వలనే ఈ సకలం ఆవిర్భవిస్తున్నది. ఈ జగత్తంతా కూడా పరమాత్మ నుండే ఏర్పడుతున్నది. ఈ ఉపాసన ఏం చేస్తుందండి అంటే, బాగా గట్టిగా ఈ ఉపాసన చేస్తే నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. అసలు మందమధ్యమాధికారులకి లేనిది అదే కదండి. మందాధికారులకి మధ్యమాధికారులకి ఏమిటి లేదు? చిత్తశుద్ధి లేదు. పాపం వింటున్నారు, అర్థం చేసుకుంటున్నారు, నోట్సులు రాసుకుంటున్నారు, 1-2 సార్లు చదువుతున్నారు, బుర్ర పెడుతున్నారు, కానీ చిత్తశుద్ధి రావటం లేదు. దానికోసం ఉపాసన కావాలి. ఇలాగా 4 మంత్రాలతోని జగత్కారణమైనటువంటి మాయను, చిదాభాసంగా విస్తరించేటువంటి జీవుణ్ణి, బుద్ధమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి జగత్తును, పరమాత్మ యందు అంతర్లీనంగా ఉన్నటువంటి సృష్టిని తెలియటం కొరకు వేదాంతపరమైనటువంటి పరమాత్మ స్తోత్రం చెయ్యాలి. ఆయా ధర్మాలు జాగ్రత్తనందు విస్తరించినటువంటి విధానం తెలియాలి. ఇవే విధానాలు, ఈ స్తోత్రాలనే సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారి వేదాంతాన్నే స్తోత్రాలకని చెప్పారు. శంకరాచార్యుల వారి వేదాంతాన్నే స్తోత్రాలకని చెప్పారు. ప్రతి స్వామి కూడా వేదాంతాన్ని తీసుకొని వచ్చే స్తోత్రాల కింద చెప్పారు. వేదాంతం తప్పించి, అయ్యా ఈ దేహం నిత్యం, భార్యాపుత్రాదులు నిత్యం, ధనం నిత్యం, నువ్వు చేస్తున్నటువంటి ధర్మాలు నిత్యం, నువ్వు నడుస్తూ ఉన్నటువంటి మార్గం నిత్యం అని వాళ్ళు ఏం చెప్పలేదు. అంతా పరమాత్మ, అంతా పరమాత్మ, అంతా పరమాత్మ. అన్నమాచార్యులైనా అదే, త్యాగరాజైనా అదే, ఏ స్వామైనా ఎవరి నోటెంట వచ్చినా అంతా పరమాత్మ, పరమాత్మ కానిది ఏదీ లేదు. అది ఎందుకు ఉపాసించాలయ్యా? ఈ చంటివాడికి ఏమీ తెలియనటువంటి పిల్లలం, మందాధికారులమే, మధ్యమాధికారులమే. కాబట్టి మనం బాగా కల్మంలో వేసి నూరాలండి, కల్మంలో వేసి నూరాలి. ఏమండి, యాలకపళ్ళు అలాగా ఒలిచేసి పడేస్తే వాసన అంత బాగా రాదు. ఆ యాలకపళ్ళని ఒలిచి వాటిని పంచదారలో వేసి బాగా నూరి మెత్తగా చేసి స్వీట్లో వేస్తే మంచి వాసన వస్తుంది. అలాగే ఈ చిత్తాన్ని కూడా బాగా నూరాలి. లోకే కాచిదజా వర్ణత్రయోపేత బహుప్రజా సృజతే అజకశ్చిత్ సేవతే అన్యస్తు తాంత్యజేత్. ఇది చాందోగ్యంలో చెప్పబడినటువంటి దానికి అనుబంధంగా చెప్పబడినటువంటి మంత్రం. అయితే ఈ మంత్రానికి ఓ ఇబ్బంది కూడా ఉన్నది. ఏమిటండి అంటే, దీంట్లో అజా అన్న పదాన్ని వాడారు. అజా అంటే పుట్టనిది అన్నటువంటిది అర్థం. దాన్ని తీసుకో సాంఖ్యులు ప్రధానమే సృష్టి కారణము అని వాదన చేస్తారు. అయితే శంకర భగవత్పాదుల వారు అద్వైతంలో ప్రధానం సృష్టి కారణం కాదు, మాయే సృష్టి కారణము అని నిరూపించడానికి చాలా దృఢంగా పనిచేశారు. దానికి శ్వేతాశ్వతరోపనిషత్తుని ఆధారంగా తీసుకున్నారు. భగవత్పాదులు వారు రచించినటువంటి బ్రహ్మసూత్ర భాష్యం, శారీరక భాష్యంలో ప్రథమాధ్యాయం 4వ పాదంలో చమసాధికరణము అని ఒక అధికరణం ఉంటుంది. ఆ చమసాధికరణంలో భగవత్పాదుల వారు ఈ ప్రధానము సృష్టి కారణమా, మాయ సృష్టి కారణమా అనేటువంటి విచారణ చేశారు. ఇక్కడ లోకమునందు కాచిత్ ఒకానొక అజా ఆడుమేక వర్ణత్రయోపేత, 3 రంగులు కలిగినటువంటిది, బహుప్రజాహ ఎక్కువ మంది సంతానాన్ని సృజతే పుట్టించును, తామజహ ఆ ఆడుమేకను, కశ్చిత్ ఒకానొక మగమేక సేవతే సేవించును, అన్యస్తు మరొకటి తాం దానిని చెజేత్ విడిచిపెట్టును. ఇక్కడ ఒక ఆడుమేక ఉన్నది,
ఆడుమేకను ఒక మగమేక అనుసరిస్తున్నది, మరో మగమేక వదిలేస్తున్నారు. ఈ ఆడుమేక తెల్లగానైనా ఉండొచ్చు, ఎర్రగానైనా ఉండొచ్చు, నల్లగానైనా ఉండొచ్చు, అనేక మంది సంతానాన్ని పొందుతున్నది అని ఉపనిషత్తుల్లో చెప్పారు. చెప్తే దీంట్లో అజాం అన్నటువంటి పదాన్ని పట్టుకొని సాంఖ్యులు సృష్టి కారణం అజాం అన్నటువంటి పదంతో, పుట్టుకలేనిది అన్నటువంటి పదంతో చెప్పారు కాబట్టి ప్రధానమే సృష్టి కారణం అని వాదిస్తారు. అది ఎలా కాదన్నటువంటిది కూడా చెప్తారు. ఒకానొక ఆడుమేక చాలా మేకల్ని పుట్టిస్తుంది. ఈ ఆడుమేక ఎర్రగా, తెల్లగా, నీలంగా 3 రంగుల్లో ఉంటుంది. ఈ ఆడుమేకను ఒక మగమేక సేవిస్తుంది, మరో మగమేక విడిచిపెడుతుంది. ఇది వాచ్యార్థం. ఇంతవరకు వాచ్యార్థం అంటే వారు రాసినటువంటి శ్లోకానికి మనం వాచ్యార్థాన్ని చెప్పుకున్నాం. దీని లక్షణార్థాన్ని శృతి వాక్యాల్లో చూడాలి. అంటే శ్వేతాశ్వతరోపనిషద్ వాక్యాల్లోని, భగవత్పాదుల వారి యొక్క వ్యాఖ్యా వాక్యాల్లోని చూడాలి. అజామేకాం లోహిత శుక్లకృష్ణాం బహ్కి ప్రజా సృజమానాం స్వరూపాం అజోక్యోకో జుషమాణో అనుశేతే జహాత్యేనం భుక్త భోగాం అజోన్య అని శ్వేతాశ్వతరోపనిషత్తులో మంత్రం. ఏమిటండి ఈ మంత్రానికి అర్థం? తేజస్సు, అప్పు, అన్నము అనేటువంటివి 3 త్రివృత్కరణం చెందడం చేత జగత్తు ఏర్పడుతున్నది అని ఛాందోగ్యంలో చెప్పారు. ఛాందోగ్యంలో తేజస్సు, అప్పు అంటే నీరు, అన్నము అంటే పృథివీ, ఈ 3 త్రివృత్కరణం చెందడం చేతను జగత్తు ఏర్పడుతున్నది అని మనకి ఛాందోగ్యోపనిషత్తులో చెప్పారు. తేజస్సు ఎర్రగా ఉంటుంది, నీరు తెల్లగా ఉంటుంది, పృథివీ నల్లగా ఉంటుంది. ఈ 3 రంగులు కూడా కలిగినటువంటివి ఆ ఛాందోగ్యంలో చెప్పబడ్డాయి. యదగ్నే రోహితం రూపం తేజస తద్రూపం యశుక్లం తదపాం యత్కృష్ణం తదన్నస్య. ఎరుపు అనేటువంటిది తేజస్సుకి, తెలుపు అనేటువంటిది నీళ్ళకి, నలుపు అనేటువంటిది అన్నానికి అంటే పృథివీకి చెప్పారు. ఈ 3 వర్ణాలైనటువంటి తేజో అబన్నములు ఆడుమేకకు ప్రతీకలు. ఇక్కడ ఆడుమేక అంటే ఒక ఆడుమేక కాదు. ఆడుమేక అంటే 3 రంగుల్లో ఉండేటువంటి మేక అనే ప్రతీక, ఓ చిన్న గుర్తుని మనం పెట్టాం. ఈ 3 తేజో అబన్నములు, వాటి త్రివృత్కరణం వలన జరిగినటువంటి సృష్టి అనంతం. ఆ ఆడుమేకకి పిల్లలు ఎక్కువ మంది అన్నాం కదా, పిల్లలు ఎక్కువ మంది కాదు, అనంతమైనటువంటి సృష్టి జరిగింది. తేజస్సు వల్ల, నీరు వల్ల, పృథివీ వల్ల. ఆ సృష్టిని అనుసరిస్తూ ఉన్నవాడు పురుషుడు, భక్త అయినటువంటి పురుషుడు. ఆ సృష్టి, ఆ మేక సృష్టి చేసిందన్నాం కదా, అంటే ఆ తేజో అబన్నములు సృష్టిని చేశాయన్నాం కదా. ఆ సృష్టిని అనుభవిస్తూ ఉన్నటువంటి వాడు భక్త అయినటువంటి పురుషుడు. ఆ సృష్టిని విడిచిపెట్టినటువంటి వాడు సాక్షి అయినటువంటి ఆత్మ. ఇక్కడ 2 మేకల్ని చెప్పాం. ఓ మేక ఆడుమేక వెనకాతలు వెళ్తున్నదన్నాం, ఒక మేక ఆడుమేకకి దూరంగా ఉన్నదన్నాం. వెనకాతలు వెళ్తున్నది అన్నటువంటి వాడు భక్త, దూరంగా ఉన్నది అన్నవాడు ఆత్మ. ఇక్కడ ఆడుమేక అనేది మూల ప్రకృతికి ప్రతీక, మాయకు ప్రతీక మాత్రమే. ఉపనిషదర్థం అనుసరించి ఆడుమేక లేనిది ప్రకృతిని అనుభవిస్తూ ఉన్నటువంటి వాడు కర్మఫలానుభోక్త అయినటువంటి జీవుడు. ఉపనిషత్తు యొక్క అర్థాన్ని అనుసరించి ఆడుమేక లేదు. ప్రకృతి, మూల ప్రకృతిని అనుభవిస్తూ ఉన్నటువంటి వాడు కర్మఫలాన్ని అనుభవించేటువంటి జీవుడు. ప్రకృతిని విడిచిపెట్టినటువంటి వాడు కర్మఫలాన్ని త్యాగం చేసినటువంటి సాక్షి. సాక్షికి కర్మలు లేవు, ఫలాలు లేవు, అతడు సాక్షి మాత్రమే. తేజో ఆపన్నాత్మిక తద్వన్మాయావర్ణై స్త్రిభిర్యుత ఆసక్తో భజతే మాయాం విరక్తస్తు విముంచతి.
మనకి వేదాంతంలో మెయిన్ పాయింట్ వేదాంతంలో ఏమిటంటే వైరాగ్యం. మనం ఇతర ఉపనిషత్తుల్లో చదువుకున్నాం. పరావిద్య అంటే ఏమిటండి? గురువు అభిగమనం వైరాగ్య లక్షణంచ. గురువు గారి కాళ్ళు పట్టుకోవడం వైరాగ్యం కలిగి ఉండడం. కాబట్టి వైరాగ్యం కావాలి. వైరాగ్యం లేకపోతే ఎంత వేదాంతం చదివినా వృధా అండి. వేదాంతం ధన సంపాదన కోసం కాదు. వేదాంతం పేరు ప్రతిష్టలు సంపాదించడం కోసం కాదు. వేదాంతం లోక వ్యవహారాల కోసం కాదు. వేదాంతానికి ఒకే ఒక్క ప్రయోజనం ఏమిటి? నువ్వు ముక్తుడు అవడం, నిన్ను నువ్వు ముక్తుడిని చేసుకోవటం. నిన్ను నువ్వు ముక్తుడిని చేసుకుందికి నువ్వు వైరాగ్యాన్ని కలిగి ఉండాలి. తేజ తేజస్సు ఎరుపు, అప్పు నీరు తెలుపు, అన్నహ పృథివీ నలుపు. ఆత్మిక మూడింటితో కూడినటువంటిది జగత్తు. తద్వత్ దాని వలె, ఆ మూడింటి కలయిక వలె మాయా మూల ప్రకృతి. మాయా అంటే మూల ప్రకృతి. వర్ణైస్త్రిభిర్యుత, ఎరుపు నలుపు తెలుపు కూడినటువంటిది. ఆసక్త, ప్రకృతి ధర్మముల యందు ఆసక్తి కలిగినటువంటి వాడు, తగులుకున్నటువంటి వాడు మాయా మూల ప్రకృతిని భజతే సేవించును. ఎవడికి లౌకికమైనటువంటి వ్యవహారాలు కావాలనుకుంటాడో వాడు లోక వ్యవహారాలు మాట్లాడుతూ ఉంటాడు. వైరాగ్యం కలిగినటువంటి వాడు నేను ఇంకొకడు అనేటువంటి భావన కలిగి ఉండాడు. రెండో వాడున్నాడు అన్న భావన కలిగి ఉండాడు. నేనేమిటో సర్వజీవులు అదే అన్నటువంటి భావన కలిగి ఉంటాడు. విరక్తస్తు, వైరాగ్యము కలవాడైతే విముంచతి, విడిచిపెట్టును, మాయను విడిచిపెట్టేస్తాడు. వైరాగ్యం కలిగినటువంటి వాడు మాయను అంటిపెట్టుకో ఉండాడు. ఏదో ఒక రకంగా నాకు పేరు రావాలి, ఏదో ఒక రకంగా నన్ను గౌరవించాలి, ఏదో రకంగా నాకు 10 రూపాయలు మిగలాలి, ఏదో రకంగా నేను ఏదో పని చేయాలి, ఇలాంటి ఆలోచనే ఉండదు ఎవరికి? వైరాగ్యం కలిగిన వాడికి. వైరాగ్యం అనేటువంటిదే వేదాంతానికి మోస్ట్ ఇంపార్టెంట్. వైరాగ్యం లేనటువంటి వేదాంతం లేదు. అభ్యాసేన చ కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అని కృష్ణ పరమాత్మ కూడా చెప్పారు. మనం వైరాగ్యం అంటే అదేదో వేరే వస్తువు అనుకుంటున్నాం. ఏమీ కాదు. దేహం మీద భ్రాంతి ఉండకూడదు, ఇంద్రియాల మీద భ్రాంతి ఉండకూడదు, మనస్సు మీద భ్రాంతి ఉండకూడదు. ఈ 3 వదిలివయ్యా. ఆ తర్వాత నువ్వు బెంగళూరు వెళ్ళడం మానేసావా, హైదరాబాద్ వెళ్ళడం మానేసావా, బంధువుల ఇంటికి వెళ్ళడం మానేసావా, స్నేహితుల ఇంటికి వెళ్ళడం మానేసావా, తిండి మానేసావా, నిద్ర మానేసావా, తర్వాత ముందేమిటి మానేయాలి? శరీరం మీద భ్రాంతిని వదిలే, ఇంద్రియాల మీద భ్రాంతిని వదిలే, మనస్సు మీద భ్రాంతిని వదిలే. మనస్సు కోరికలు, ఇంద్రియాలు కర్మలు, దేహం బంధం వదిలే. ఈ 3 తేజో అబన్నములు, మూర్తములు. తేజో అబన్నములు అన్నటువంటివి తేజస్సు, అప్పు, అన్నము 3 కూడా మూర్తములు అంటే కనిపించేటువంటివి. అంటే అగ్ని, నీరు, పృథివీ, ఇవి పంచభూతాలు రూపంతో తెలియబడేటువంటివి. వాయువు, ఆకాశాలకి రూపం లేదు. అందువలన రూపంతో కూడినటువంటి సృష్టికి వీటి త్రివృత్కరణమే కారణం. సృష్టి అంతా రూపంతో కూడుకునేటువంటిది. ఈ 3 ఉంటేనే సృష్టి జరుగుతుంది. తేజస్సు అంటే అగ్ని, అలాగే జలము, అలాగే పృథివీ 3 ఉండాలి. ఇవన్నీ మూల ప్రకృతి అంటే మాయ యొక్క లక్షణాలు. జగత్తునందు ఆసక్తి కలిగినటువంటి వాడు మాయను అనుసరిస్తాడు. వైరాగ్యం కలిగినటువంటి వాడు జగత్తును విడిచిపెడతాడు. నా భార్యను విడిచిపెట్టేశాను అన్నానుకో, భార్య నీతోనే ఉన్నది, పిల్లలు నీతోనే ఉన్నారు, ధనం నీతోనే ఉన్నది. నీ దేహం మీద భ్రాంతిని వదులు. ఆటోమేటిక్గా దేహం మీద భ్రాంతి లేకపోతే భార్య మీద భ్రాంతి లేదు, పిల్లల మీద లేదు, డబ్బు మీద లేదు. దేహ భ్రాంతి నశించేటట్టుగా చూడు. ఈ దేహం అనేటువంటిదే ప్రమాదం.
దీన్ని వదులు, దీని మీద ఉన్నటువంటి భ్రాంతిని వదులు. ఈ విషయంలో బ్రహ్మసూత్రాల్లో శంకరుల అభిప్రాయం చెప్పారు. అది చూద్దాం. బ్రహ్మసూత్రాలు ప్రథమాధ్యాయం చతుర్థ పాదంలో చమసాధికరణంలో అజమంటే ప్రధానము కాదు అని ఖండించారు. నేను బ్రహ్మసూత్రాల అర్థం అంతా చెప్తే అదొక్కటే 4 వారాలు అవుతుంది, దాంట్లోకి వెళ్ళకూడదు. ఎందుకంటే ప్రకృతాన్ని విడిచిపెట్టినటువంటి పాఠం ఉండకూడదు. కాబట్టి అజము అంటే ప్రధానము కాదు. సాంఖ్యులు అజం అంటే ప్రధానం అంటారు. మనకి దర్శనాల్లో సాంఖ్య దర్శనం అని ఉన్నారు. వాళ్ళు అజం అంటే ఏమిటండి అని అంటే ప్రధానం అంటారు. భగవత్పాదుల వారు ప్రధానం కాదు అంటారు. శంకరులు దాన్ని అంగీకరించలేదు. చమస పద విశేషాత్ అనేటువంటి సూత్రార్థంలో చమసవద్ అవిశేషాత్. చమసం అంటే ఏమిటండి అంటే యజ్ఞం చేసేటప్పుడు శృక్కు శృవము అని 2 ఉంటాయి. అంటే 2 గరిటెలా ఉంటాయి, కర్రతో చేసి ఉంటాయి. ఒక పక్కన ఎత్తుగా ఉంటాయి, ఒక పక్కన లోతుగా ఉంటాయి. గరిటె ఎలా ఉంటుందో అలా ఉంటాయి. కానీ దాన్ని ఒకదాన్ని శృక్ అంటారు, ఒకదాన్ని శృవ అంటారు. పేర్లు వేరేగా ఉంటాయి కానీ వాటిలో విశేషం ఏమీ ఉండదు. చమసవద్ శృక్శృవముల వలె అవిశేషాత్. ఏమీ ప్రత్యేకత లేదు, పేర్లు వేరేగా ఉన్నాయి అనేటువంటి సూత్రార్థంలో అజ అంటే ప్రధానం అనే అర్థం చెప్పకూడదు అన్నారు. అక్కడ అజ అంటే ప్రధానం అని అర్థం చెప్పకూడదు అన్నారు. జ్యోతి రూప క్రమాత్ తథాఖ్యధీయత ఏకౌ అనేటువంటి సూత్రంలో దాని తర్వాత సూత్రమే జ్యోతి రూప క్రమాత్ తత్ తథాఖ్యధీయత ఏకే అనేటువంటి సూత్రార్థంలో చాలా చర్చ చేసి ఆఖరికి చర్చంతటికి సారంగా ఏమిటి చెప్పారంటే ప్రకృతి వికృతులకు భేదం లేదు అంటూ చెప్పాలని వారు భావించి రోహితాది వర్ణాలు కలిగినటువంటిదైనందున అనిర్వాచ్యమైనటువంటి అవిద్యయే ఇక్కడ అజాపదం వలన గ్రహించాలి అన్నారు. ఎరుపు తెలుపు నలుపు అనేటువంటి వర్ణ విశేషాలని మాట్లాడుతున్నది కాబట్టి ఇక్కడ అజ అనేటువంటి పదానికి అవిద్య అనే అర్థం చెప్పడమే సరిపోతుంది అన్నారు. అజాపదం వలన అవిద్యాన్ని గ్రహించాలి తప్ప సాంఖ్యులు చెప్పినటువంటి ప్రధానం కాదు అన్నారు. అందువలన అజ అంటే అవిద్యయే. అజ అన్నటువంటి పదానికి అర్థం అవిద్య. తేజో అబన్నములు అంటే తేజస్సు, నీరు, పృథివీ పరమాత్మ నుండియే పుట్టేయని, కనుక అవిద్య నుండియే అనేకమైనటువంటి జగద్భ్రాంతి కలిగిందని భగవత్పాదుల వారు చెప్పారు. కాబట్టి అవిద్య అన్నటువంటిదే అజాశబ్దం చేత చెప్పబడుతుంది. ఎరుపు మేక, తెలుపు మేక, నలుపు మేక, దానికి సృష్టి జరిగింది అంటే అజం అంటే పుట్టుక లేనటువంటిది అంటే ప్రధానము అని సాంఖ్యులు చెప్పినట్టు కుదరదు అని చాలా ఖండించి చిట్ట చివరికి అవిద్యనే అజా అనాలని నిర్ధారణ చేశారు. విరక్త కర్తృ అకర్తారౌ విచింత్యాత్ స్వస్య విగ్రహే చిచ్ఛాయావాన్ అహంకారః కర్తా చిద్భాతి కేవలా. మనం ఉపనిషత్తుల్లో ఎక్కడ పెడితే అక్కడ చిత్తు 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 అని చదువుతూనే ఉంటాం. చిత్ అంటే కేవలమైనటువంటి సాక్షి, చిదాభాస అంటే జీవుడు. ఏమండి విరక్త కర్తృ అకర్తారౌ, ఎవడు కర్త ఎవడు అకర్త, విచింత్యాత్ స్వస్య విగ్రహే. ఎక్కడికో వెళ్ళి నువ్వు పరిశోధనలు చెయ్యకయ్యా. దీనికి నువ్వే యూనివర్సిటీకి వెళ్ళక్కర్లేదు, నువ్వు ఎవరి దగ్గర రిజిస్టర్ చేసుకోక్కర్లేదు, దీనికి సాధనాలు లేవు. ఏమిటయ్యా విరక్త, విరక్తుడైనటువంటి వాడు స్వస్య విగ్రహే తన శరీరమందు
కర్తృ కర్తను, అకర్తారో అకర్తను విచింత్యాత్ వివేచన చేయాలి. నీ శరీరంలోనే కర్త ఎవడు? నువ్వు చేస్తూ ఉన్నటువంటి కర్మలన్నిటికీ నీ శరీరంలో కర్త ఎవడు? అకర్త ఎవడు? నీ శరీరంలోనే ఇద్దరు ఉన్నారు. నువ్వు వివేచన చెయ్యవయ్యా. నేను చేస్తున్నానండి. ఎవరా నేను? నేను చేస్తున్నాను? కర్తృ అకర్తారో, కర్తని అకర్తని కూడా విచారణ చెయ్యండి. ఎక్కడ విచారణ చేయాలి? స్వస్య విగ్రహే, మన శరీరంలోనే వివేచన చేయాలి. చిచ్ఛాయావాన్ అహంకార. చిచ్ఛాయావాన్ చిత్తు యొక్క ఛాయారూపము, నీడ ఏదైతే ఉన్నాదో ఆ నీడతో కూడుకున్నటువంటి అహంకారము కర్త. కర్త అంటే యథార్థంగా చిత్తు కర్త కాదు. నేను చేస్తున్నాను, నేనేమీ చేయటం లేదు. చిత్తు కర్త కాదు, అహంకారం కర్త. చిత్తు కేవల శుద్ధమైనటువంటి ఒక్కటే అయినటువంటి ఆత్మగా భాతి ప్రకాశించుచున్నది. చిత్ అన్నటువంటిది కేవల భాతి, కేవలం ఒక్కటే. దానికి ఏ విశేషాలు లేవు. ఏ విశేషాలు లేకుండా ప్రకాశిస్తున్నటువంటిది ఆత్మ. జగద్విషయాల యందు వైరాగ్యం కలిగినటువంటి వాడు తన శరీరంలోనే కర్త ఎవడు, అకర్త ఎవడు అనే విచారణ చెయ్యాలి. చేసి అలా చేస్తే చిత్తు యొక్క నీడ కలిగినటువంటి అహంకారము కర్త, శుద్ధమైనటువంటి చిత్తు ఒక్కటే అయినటువంటిది అకర్త అని తెలుస్తుంది. శుద్ధము ఒక్కటే అయినటువంటి చిత్తు అకర్త, అది కర్త కాదు. ఏది కర్త? అహంకారంతో కూడుకున్నటువంటిది కర్త. అంటే అహంకారం అనే అంతఃకరణ ధర్మమే కర్త. సాక్షి అయినటువంటి ఆత్మ అకర్త. పాదపేక్షుదిత పక్షి ఫలమతీతర పునః తస్యన్నాస్తే తథా విద్యాత్ భోక్తృ తత్సాక్షిణా ఉభౌ. భోక్తృ తత్సాక్షిణా ఉభౌ. భక్తని సాక్షిని తెలుసుకోవాలి. ఎవడు అనుభవిస్తున్నాడు? చచ్చిపోతున్నానండి, ఈ పనులన్నీ చేయలేక యమయాతన పడిపోతున్నానండి, చాలా టెన్షన్గా ఉన్నదండి. ఎవడి అనుభవిస్తున్నాడు? ఎవడా సాక్షి? సాక్షి ఎవడు? అనుభవించేవాడెవడు? పాడపే వృక్షమునందు క్షుధిత ఆకలిగొన్న పక్షి ఫలం పండును అత్తి తినును. ఏమండి? చెట్టు మీద పక్షి ఉన్నది, దానికి ఆకలి వేస్తున్నారు, పండు తిన్నారు. ఆకలి వేస్తున్నారు, పండు తిన్నారు. మనం కూడా అంతే కదండి. మన కోరికల్ని బట్టే మనం ఈ కర్మలన్నీ చేస్తున్నాం. కోరికలు లేకపోతే కర్మలు చేస్తామా? వీటికన్నిటికీ లొంగుతామా? వీటన్నిటికీ మనం లొంగుతున్నామంటే కోరికలు ఉంటుంది. కోరికలు లేకపోతే ఏమీ లేదు. ఇతరహా మరొక పక్షి పునః తిరిగి పశ్యన్ చూచుచు ఆస్తే ఉండు. మరో పక్షికి ఆకలి లేదు, మరో పక్షికి కోరికలు లేవు. ఆ పక్షి అలా చూస్తున్నాడు, అది తినదు. తథా విధముగా భోక్తృ తత్సాక్షిణౌ ఉభౌ. భోక్తను ఆ సాక్షిని ఇద్దరినీ కూడా విద్యాత్ తెలియాలి. వాళ్ళిద్దరినీ తెలియాలి. చెట్టు మీద ఉన్నటువంటి రెండు పక్షులు ఉన్నాయి. ఆకలిగా ఉన్న పక్షి పండును తింటున్నది. రెండవది అంటే ఆకలి లేనటువంటి పక్షి కేవలం చూడటం మాత్రమే చేస్తున్నాడు. అదేవిధంగా కర్మఫల భోక్త జీవుడు కర్మఫలాలు అనుభవిస్తున్నాడు. సాక్షి అయినటువంటి కేవల ఆత్మ చూడటం మాత్రమే చేస్తున్నాడు, అనుభవించటం లేదు. ఈ విషయాన్ని ద్వా సుపర్ణాసయుజాస ఖాయా సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్య పిప్పలం స్వాద్వత్తి
అనశ్నన్యోభిచాకసీతి. ఈ మంత్రం శ్వేతాశ్వతరోపనిషత్తులోనే ఉన్నది, ముండకోపనిషత్తులోనే ఉన్నది. ముండకంలో మనం చదువుకున్నాం. ఈ ఈ శ్లోకాన్ని ఈ మంత్రాన్ని చదివాం. కొద్దిగా వ్యాపకాల్ని కంట్రోల్ చేసేసి అన్య విషయాల్ని అన్నింటినీ కూడా నిరోధించేసి ఆత్మ విషయం మీదే పూర్తిగా మనం ఉంటే మనకు గుర్తుంటూ ఉంటాయి. ఎందుకంటే మనకి ఇబ్బంది ఉంటుంది. ఈ మంత్రం ముండకంలో శంకరుల చేత వ్యాఖ్యానించబడ్డారు. లింగోపాధి అయినటువంటి చెట్టును ఆశ్రయించినటువంటి వాడు క్షేత్రజ్ఞుడు. కర్మ నిష్పన్నమైనటువంటి సుఖ దుఃఖాలు అనే అవివేకం చేత అనుభవిస్తాడు. ఈ శరీరం అనేటువంటి ఉపాధి, ఈ ఉపాధి అంటే ఇది ఒక చెట్టు లాంటిది. ఈ చెట్టును ఆశ్రయించినటువంటి క్షేత్రజ్ఞుడైనటువంటి వాడు కర్మల వలన పుట్టినటువంటి సుఖ దుఃఖాలు అవివేకం చేత అనుభవిస్తాడు. ఇతరుడు అంటే ఈశ్వరుడు నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావుడు, నిత్యుడు, శుద్ధుడు, బుద్ధుడు, ముక్తుడు, సర్వజ్ఞుడు, సత్వోపాధి, సమస్తము కూడా తెలిసినవాడు, సత్వమే ఉపాధిగా కలవాడు కాబట్టి అనుభవించడు. ఇతడు సాక్షి. అభిచాకసీతి అంటే నేత్రములతోనే జీవుని ప్రేరేపిస్తున్నాడు. పక్కన ఉన్నటువంటి పక్షిని తినరా అని చెప్తున్నాడా? చెప్పడం లేదు. ఏం చేస్తున్నాడు? కళ్ళతో చూస్తున్నాడు. కానీరా అన్నట్టు కళ్ళతో చూస్తున్నాడు. ఆ జీవుడు ఆ కర్మలను అనుభవిస్తున్నాడు. సాక్షి ప్రేరకత్వం దృష్టి మాత్రమే అని ముండకోపనిషత్ వ్యాఖ్యానంలో భగవత్పాదులు చెప్పారు. చిచ్ఛాయాగత భోక్తృత్వం సాక్షిణ్యారోప్యతే భ్రమాత్ అనీశ్వరోయం సాక్షేతి శోకో భవతి మోహతః. అయితే అవండి మాకు ఏవో బాధలు. నాకు ఉదయం లేస్తే చికాగ్గా ఉంటున్నదండి, తోచడం లేదండి, బుర్ర పనిచేయడం లేదండి, చికాకులతో నిండిపోతున్నానండి అంటున్నాం. ఎందుకురా ఇవన్నీ వస్తున్నాయి? ఈ బాధలన్నిటికీ కారణం ఏమిటి? చిచ్ఛాయాగత భోక్తృత్వం, చిచ్ఛాయతో కూడుకున్నటువంటి అహంకార రూపమైనటువంటి జీవుని భోక్తృత్వం అనుభవించుట అనేది భ్రమాత్ భ్రాంతి వలన సాక్షిని సాక్షి యందు ఆరోప్యతే ఆరోపింపబడుతున్నది. యథార్థానికి అహంకారానికి సంబంధించినటువంటి జీవుడికి సంబంధించినటువంటి అనుభవించడము అనేటువంటి గుణాన్ని పరమాత్మ అయినటువంటి సాక్షి యందు మనం ఆరోపణ చేస్తున్నాం. నిజానికి పరమాత్మకి వీటితో ఏ సంబంధం లేదు, సాక్షికి ఏ సంబంధం లేదు. కానీ సాక్షి యందు మనం ఆరోపణ చేస్తున్నాం. అయం సాక్షి, సాక్షి అయినటువంటి ఆత్మ అనీశ్వర, ఈశ్వరుడు కాడు అనేటువంటి మోహతః, మోహము వలన శోకో భవతి, దుఃఖం కలుగుతున్నారు. ఈ సాక్షి పరమాత్మ కాడు అన్నటువంటి మోహం చేతను మనకి దుఃఖం కలుగుతున్నారు. చిచ్ఛాయారూప అహంకారమే భోక్త, సాక్షి కాడు. కానీ భ్రాంతి వలన సాక్షి అయినటువంటి ఆత్మయందు భోక్తృత్వాన్ని ఆరోపణ చేస్తున్నాం. సాక్షిని అనుభవిస్తున్నాడు, ఆత్మ అనుభవిస్తున్నది అంటున్నాం. ఆత్మ అనుభవించడం లేదు. ఆత్మారాముడిని దుఃఖపెట్టకూడదండి, ఉపవాస వ్రతాలు చెయ్యకూడదు అని చెప్పారు. అసలు ఆత్మారాముడు అంటే ఎవరు? ఉపవాస వ్రతం అంటే ఏమిటి? ఉపవాస వ్రతము అనేది దేహేంద్రియ సంబంధమైనటువంటి విషయం. ఆత్మారాముడు అనేటువంటిది వైరాగ్య సంబంధమైన విషయం. దీనివల్ల అతనికి బాధ ఎలా కలుగుతుందండి? శరీరం వలన పరమాత్మకు బాధ ఎలా కలుగుతుంది? పరమాత్మకు ఉపాధి లేదు కదా. పరమాత్మ మాయోపాధి కలవాడే.
దేహేంద్రియోపాధి కలవాడు కాడు కదా. తత్వము చేరినటువంటి వాక్యంలో పరమాత్మని మాయోపాధి అని చెప్తున్నాం, జీవుణ్ణి దేహేంద్రియ ఉపాధి అని చెప్తున్నాం. అంటే దేహేంద్రియాల ఉపాధి కలిగిన వాడు ఎవడు? అహంకారం. అహంకారానికి నువ్వు ఉపవాసం చేస్తే వచ్చే నష్టం ఏమిటో? ఆ అహంకారం తగ్గుతుంది. కొద్దిగా కడుపులో ఏం లేకపోతే నీరసం వచ్చి తిట్టడం తగ్గిస్తాం, లేకపోతే దడదడ ఆడిస్తూ ఉంటాం, పీకమయ్య తినేసి అందరి మీద కేకలేస్తూ ఉంటాం. అంతేనా? మరేనది మన ఉపవాస వ్రతానికి దేహేంద్రియ సంబంధం కాబట్టి దేహేంద్రియాలకి బంధం ఎవరితో అంటే అహంకారంతోనే, ఆత్మతో లేదు. ఆత్మకి నువ్వు తినకపోయినా నష్టం లేదు, నువ్వు తిన్నా లాభం లేదు. ఆత్మకి మన ఆహారానికి సంబంధం లేదు. కాబట్టి సాక్షి అయినటువంటి వాడు ఈశ్వరుడు కాడు అనేటువంటి మోహం చేతను దుఃఖాన్ని పడుతున్నాం. చిచ్ఛాయారూపమైనటువంటి అహంకారమే భోక్త, సాక్షి కాడు. కానీ భ్రాంతి వలన సాక్షి అయినటువంటి ఆత్మ యందు భోక్తృత్వం ఆరోపించబడుతున్నది. ఆత్మ ఏందే భోక్తృత్వాన్ని చెప్తున్నాం, వాడే అనుభవిస్తున్నాడు అంటున్నాం. ఈ సాక్షి ఈశ్వరుడు కాడు అనేటువంటి మోహం వలన దుఃఖం కలుగుతున్నారు. ఈ సాక్షి అయినటువంటి ఆత్మ ఈశ్వరుడు కాడు, వాడు పరమాత్మ కాడు అన్నటువంటి దాని వల్లనే మనకి దుఃఖం కలుగుతున్నాడు. సమానే వృక్షే పురుషో నిమగ్నో అనీసయా శోచతి ముఖ్యమాన అని శ్వేతాశ్వతరోపనిషత్తు. జీవాత్మ పరమాత్మ ఒకే దేహం అనేటువంటి చుట్టు మీద ఉన్నాయి. అహంకార నివృత్తి లేక భ్రాంతి చేత, అహంకారం పోకపోవటం చేతను భ్రాంతి చేత ఆత్మను సాక్షి కాడు అని మోహంతో దుఃఖాన్ని పొందుతున్నాం. జీవుడు ఎందున్నటువంటి అహంకారం నశిస్తే అదే పరమాత్మ. కర్తృత్వ భోక్తృత్వ కారణమైనటువంటి అహంకారాన్ని అవిద్య వలన తెలియక మనం దుఃఖాన్ని పొందుతున్నాం. అవిద్య వలన మనకి ఎవరు కారణం, ఎవరిని మనం వదిలించుకోవాలి మనకి తెలియటం లేదు. అహంకారాన్ని వదిలించుకోవాలిరా నాయన అంటే అహంకారాన్ని పట్టుకో వేలపడుతున్నాం. నిత్యతృప్తేశ్వరత్వం తత్సాక్షిత్వం తదీక్షతే యదా తదా వీత శోకో మహిమానమవాప్నుయాత్. మనకి నిత్యతృప్త ఈశ్వరత్వం, నిత్యతృప్తుడైనటువంటి ఈశ్వరత్వాన్ని, తత్సాక్షిత్వం, ఆ ఆత్మ సాక్షిగా అగుట, యదా ఎప్పుడు, తదీక్షతే దానిని దర్శించునో, తదా అంటే ఆత్మ నిత్యతృప్తుడు. ఆత్మకి లేదు అన్న బాధ లేదు, చాలదు అన్న బాధ లేదు, కావాలి అన్నది లేదు. ఆత్మ కోరికలు లేవు, ఆత్మకి బంధాలు లేవు, ఆత్మ సాక్షి. ఆ విషయాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో తదా వేత శోక, అప్పుడు దుఃఖం లేనివాడై మహిమానం, మహిమమైన తత్వాన్ని అంటే ఆత్మ యొక్క తత్వాన్ని అవాప్నయాత్ పొందును. ఎప్పుడు బ్రహ్మాన్ని అంటే ఆత్మను నిత్యము అన్ని విధాల తృప్తి పొందినటువంటి ఈశ్వరుడిగా సర్వ జగత్తుకు సాక్షిగా దర్శిస్తున్నారో అప్పుడు దుఃఖాలు లేవు. అప్పుడు అసలు దుఃఖాలే లేవు. అన్నింటికన్నా గొప్పదైనటువంటి పరమాత్మని పొందుతాడు. మహిమానం అవాప్నుయాత్, పరమాత్మని పొందుతాడు. జ్యేష్ఠం యదా పశ్యత్యమీశస్య అన్యమీశమస్య మహిమానమితి భీతశోకః అని శ్వేతాశ్వతరోపనిషత్తు. భక్త అయినటువంటి జీవుణ్ణి, సాక్షి అయినటువంటి పరమాత్మను వేరుగా తెలియాలి. భక్త అయినటువంటి జీవుడు, సాక్షి అయినటువంటి పరమాత్మ ఒకటి కారు. ఎవరైతే పరమాత్మను భక్త కాడు అని గుర్తిస్తారో ఆ పరమాత్మ నిత్యతృప్తుడు, సాక్షి అని గుర్తిస్తారో అప్పుడు దుఃఖాలు ఉండవు. అటువంటి వాళ్ళకి ఏ దుఃఖాలు ఉండవు. ఈ జగత్తంతా అతని మహిమగా తెలిస్తే దుఃఖం లేదు. ఆ పరమాత్మ యొక్క మహిమే
ఈ జగత్తంతా అని తెలిస్తే మనకి దుఃఖం లేదు. రుచో దేవాశ్చ శబ్దార్థ యస్మిన్నాత్మని కల్పితా యస్తన్న వేద తస్యర్చ కిం స్యాద్యో వేత్యసౌ కృతి. అంటే ఏమయ్యా చదువుకున్నానండి, బోర్డు చదివానండి, చాలా పుస్తకాలు చదివానండి, నేను వేదాంతం మీద గట్టి పరిశ్రమ చేశానండి, చాలా ఎన్నో పుస్తకాలు చదివాను, మూలాలు చదివాను, వ్యాఖ్యానాలు చదివాను. నాకు అహంకారం, నేను బాగా చదివాను, నాకు బాగా తెలుసు, నీకేం తెలియదు, నువ్వు ఎందుకు పనికిరాని వాడు. అలా అన్నాను అనుకోండి, అంటే నన్నే అనుకోండి, మీరు ఎవరిని అనుకోకండి, నాకు చిన్నతనంగా ఉంటుంది. రుచహ రుక్కులు, దేవాశ్చ దేవతలు, శబ్దార్థా శబ్దములు అర్థాలు, ఎస్మిన్ ఆత్మని ఏ ఆత్మ యందు కల్పితా కల్పించబడ్డాయో, తంబానిని యహా ఎవడు నవేదా తెలియడో, తస్య అతనికి రుచా రుగాదులైనటువంటి అపర విద్యలతో కిం స్యాత్ ఏమి అగును, ఏ లాభం లేదు. పరమాత్మను తెలియలేదు, మా వాడికి బోల్డ్ ఇంత నాలెడ్జ్ ఉన్నారు సార్, గంటల గంటల తరబడి బల్లలు బద్దలు కొట్టి చెప్తాడండి, వాడికి పరమాత్మ తెలియదండి, వాడికి వైరాగ్యం లేదండి, వాడు పరమాత్మని పొందలేదండి. వైరాగ్యం లేక పరమాత్మని పొందనటువంటి వాడు, సర్వభూతాల్లోనే ఉన్నటువంటి ఆత్మని చూడలేనటువంటి వాడు ఎన్ని బలాలు బద్దలు కొడితే చెయ్యిలో పెట్టడం తప్పిస్తే వచ్చింది ఏం లేదండి, దానివల్ల ప్రయోజనం లేదు. రుక్కులు, దేవతలు, శబ్దార్థాలు ఏ ఆత్మయందు కల్పించబడ్డాయో అతన్ని తెలియనటువంటి వాడికి తస్య అతనికి రుచా రుగాదులైనటువంటి అపర విద్యలతో కిం స్యాత్ ఏం జరుగుతుంది, ఏం లాభం, ఏం లేదు. యహా ఎవడు అసౌ ఆత్మను వేత్తి తెలియచున్నాడో, ఎవరికైతే ఆత్మ తెలుస్తుందో అతడు కృతి, అతడు కృతకృత్యుడు, అతడు ధన్యుడు. ఆత్మని తెలిసిన వాడు ధన్యుడు, వేదాలు తెలిసిన వాడు కాడు, వాడు కాడు. అస్య మహతోర్భూతస్య నిశ్వసితమివ అని బృహదారణ్యకంలోని తత్ర పరా ఋగ్వేద యజుర్వేద అని చెప్పబడినట్టుగా ఋగ్గులు, యజస్సులు, సామాలు, వేదాలు, దేవతలు, వ్యాకరణాది శాస్త్రాలు ఈ ఆత్మయందే కల్పించబడ్డాయి. ఈ ఆత్మయందే నువ్వు చదవలసినటువంటి శాస్త్రాలు, నువ్వు తెలుసుకోవలసినటువంటి దేవతలు, నువ్వు అధ్యయనం చేయవలసినటువంటి వేదాలు అన్నీ ఆత్మయందే కలిగాయి. అవి స్వతంత్రములు కావు. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేద, వ్యాకరణ, తర్క, మీమాంస ఏవి కూడా స్వతంత్రమైనటువంటివి కావు. ఆత్మని తెలియనటువంటి వాడికి ఆ అపర విద్యల వల్ల ప్రయోజనము లేదు. ఆత్మని తెలియకపోతే ఆ అపర విద్యలు తెలిసినా ప్రయోజనం లేదు. ఆత్మను తెలిసినటువంటి వాడే ధన్యమైనటువంటి వాడు. ఎవరండి అదృష్టవంతుడంటే ఆత్మను తెలిసిన వాడే. రుచో అక్షరే పరమే వ్యోమన్యస్మిన్ దేవా అధి విశ్వే నిషేధు యస్మిన్న వేద కిం రుచా కరిష్యతి యయిత్తద్విదుస్తైమే సమానేతే అని శృతి. ఎవని యందు వేదములు, లోకాలు, దేవతలందరూ ఆశ్రయించి ఉన్నారో ఆ అక్షర పరబ్రహ్మాన్ని తెలియనటువంటి వారికి వేదాదుల జ్ఞానం వలన ప్రయోజనం లేదు. తెలిసిన వాళ్ళు కృతార్థులవుతారు. అంటే ఆత్మని తెలియాలి తప్పిస్తే ఈ ఉపన్యాసాలు తెలిస్తే ప్రయోజనం లేదు. ఛందాంసి జ్ఞానన్యచ్చ మాయావీ సృజతేఖిలం జీవాత్మనా ప్రవిశ్యాస్తే సన్నిరుద్ధో వపుష్యయం. ఏమండి, మనం ఒక విషయకంగా కొద్దిగా దూరంగా వస్తున్నాం. ఛందాంసి వేదములు, యజ్ఞాన్ కర్మకాండను, అన్యచ్చ ఇతరమైనటువంటి జగత్తు యొక్క విషయాల్ని, అఖిలం అన్నింటినీ, మాయావి మాయతో కూడినటువంటి వాడై పరమాత్మ సృజతే, పరమాత్మ సృజిస్తున్నాడు, పుట్టిస్తున్నాడు.
వేదాలు ఆయనే పుట్టించాడు, కర్మకాండ ఆయనే పుట్టించాడు. ఇక సమస్తమైనటువంటి జగత్తుని కూడా మాయతో కలిపి ఆయనే కల్పిస్తున్నాడు. ఆ జగద్విషయాలు జీవాత్మ చేతను అయం ఈ వపుషి దేహమునందు ప్రవేశించి సన్నిరుద్ధా నిరోధింపబడుతున్నాయి. మాయాశక్తితో పరమాత్మే వేదాల్ని, యజ్ఞాది కర్మకాండని, సమస్తాన్ని కూడా పుట్టించి జీవాత్మతో కూడినటువంటి వాడై ఈ దేహమునందు ప్రవేశించి గూఢంగా ఉన్నాడు అన్నారు. పరమాత్మ ఈ దేహంలోనే ఉన్నాడు, గూఢంగా ఉన్నాడు. ఆయనే ఈ జగత్తంతా కల్పించాడు. అంటే మాయతో కూడినటువంటి పరమాత్మయే జగత్తుకు అభిన్న నిమిత్తోపాదాన కారణము. పరమాత్మతో కూడుకున్నటువంటి మాయే ఈ జగత్తుని ఏర్పాటు చేయటానికి రెండూ వేరు కానటువంటి నిమిత్త కారణము ఆయనే, ఉపాదాన కారణము ఆయన. ఆ విధంగా సృజించబడినటువంటి జగత్తునందు పరమాత్మ ప్రవేశించున్నాడు. ఇలా ఏర్పాటు చేయబడినటువంటి జగత్తులో పరమాత్మ ఉన్నాడు. తత్సృష్ట్వా తదను ప్రవిష్ట అని మరొక ఉపనిషత్తులో చెప్పారు. సయేషయ్య ప్రవిష్ట అని మరో ఉపనిషత్తులో చెప్పారు. అంటే ఈ జగత్తును చేసి ఈ జగత్తులో ఆయనే ఉన్నాడు అని ఇతర ఉపనిషత్తుల్లో కూడా చెప్పారు. ఛందాంసి యజ్ఞాకృతవో వ్రతాని భూతం భవ్యం యచ్చ వేదా వదంతి అస్మాన్ మాయీ సృజతే విశ్వమేతస్మిన్ చాన్యో మాయయా సన్నిరుద్ధ అని శ్వేతాశ్వతరోపనిషత్తు. వేదాలు, యజ్ఞాలు, క్రతువులు, అనేక విధాలైనటువంటి కర్మలు, భూత భవిష్యత్ వర్తమానాలనే కాలాలు ఆ పరమాత్మ నుండియే కల్పించబడుతున్నాయి. ఏ జగత్తునందు సమస్తము కూడా పరమాత్మే సృజిస్తున్నాడు. ఆ విధంగా సృజించబడినటువంటి జగత్తులో ఆ పరమాత్మే మాయతో కూడి జీవాత్మగా ఉంటున్నాడు. అంటే జగత్తు సృష్టించడం, దానిలో ప్రవేశించి ఉండటం పరమాత్మ వలననే జరుగుతున్నది. అన్ని జీవుల్లోని ఉన్నది ఆ పరమాత్మే అన్నటువంటి దాన్ని చెప్పారు. ఈ తరువాత మాయ సృష్టి కారణం అనేటువంటి దాన్ని ఈ శ్వేతాశ్వతరోపనిషత్తులో దృఢంగా చెప్తారు. ఆ విషయాల్ని మనం మళ్ళీ వారం తెలుసుకుందాం. స్వస్తి.